News న్యూస్ కి స్వాగతం. బ్రాహ్మణుల సమస్యలపై తెలంగాణ ఎంజాయ్మెంట్ భాజపా సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం రసాభాస. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ స్థితిగతులపై, అర్చక, పురోహిత, ధూపదీప నైవేద్య పథకం సమస్యలపై, బ్రాహ్మణుల రాజకీయ భవిష్యత్తుపై సమావేశం. పాల్గొన్న బ్రాహ్మణ ప్రముఖులకు, సంఘాలు, సంస్థల నాయకులు, పాల్గొన్న భాజపా నాయకులు ఎన్వి సుభాష్, గీతామూర్తి, మాధవీలత, పలువురు బ్రాహ్మణ సంఘాలు నాయకులు అందరి బ్రాహ్మణులకు సమావేశంలోని సముచితం కల్పించాలని డిమాండ్ చేసిన అఖిల భారత బ్రాహ్మణ అర్చక సేవా సమైక్య అధ్యక్షులు రాహుల్ దేశ్ పాండే. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరగటంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత జరిగింది. ఏకైక మహిళా నేత మా బీజేపీ పార్టీలో మా గీతక్క ఎప్పుడు వచ్చారు. ఎంతో బిజీ ఉన్న మేడ్చల్ ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో సభ్యుడిగా ఉండి పడాలా వద్దా, ఉంటే ఎలా ఉండాలి, ఈ టాపిక్స్ మీద వారిని మాట్లాడవలసిందిగా. నాకు కూడా యాదగిరిగుట్టలో ఒక మీటింగ్ ఉంది. అన్న కనిపించుకోవాలి, ఒక పెద్ద బృహత్తరమైన కార్యక్రమం. ఈ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇవన్నిటి నడుమ మనకు మనమే మదనపడు ప్రాతినిధ్యం కూడా లేకుండా మిగతా వాళ్ళకు వేసే వరకు ఇంకా కొంత అనుమానాలు మనలో పెరిగిన మాట వాస్తవం. మనం ఏమి చేయలేదు. ఇక్కడ మనం అందరం వచ్చినది ఇప్పటి నుంచైనా ఐకమత్యంగా ఉందామని, మన ఐకమత్యానికి తోడు నీడగా నిలబడే లీడర్లు, నాయకత్వం మనకు కావాలి. చూడండి వారు ఎంత శాంతంగా మళ్ళీ వచ్చేసారు. మళ్ళీ చెప్పారు మీరు. ఈ మీటింగ్కి ఇండిపెండెంట్గా, అంటే ఒక్కొక్క వ్యక్తిగత సమస్యను ఎంచుకోవడం కన్నా మాట్లాడుకున్నాక దీన్ని ముందుకు తీసుకునే వెళ్ళే రాయభారులు ఎవరు అని ప్రేమానురాగాలతో శాంతిపూర్వకంగా సంధిని ముందు ప్రారంభించాలి అని. ఒకవేళ నా మాటలు, నా పదాలు, నా శబ్దం కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టానించిన రేవంత్ రెడ్డి గారి వరకు కనుక చేరే మాట అయితే, అయ్యా వినయపూర్వకంగా బ్రాహ్మణ సంఘం, బ్రాహ్మణ పరిషత్తు, యావత్ తెలంగాణ ప్రజలందరి తరఫున మీకు నేను విన్నవించుకుంటున్నాను. పూర్వం జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో అడ్డకత్తరలో పొగ చెక్కలాగా మమ్మల్ని మిగిలిచ్చేశారయ్యా. ముందు పోతే గొయ్యి, వెనకపోతే నొయ్యి. కాబట్టి మీరైనా పెద్ద హృదయంతో, సహృదయంతో అలా పాపం విదేశాలకు వెళ్ళిన పిల్లలే కానివ్వండి, ఇక్కడ ఎంఎస్ఎంఈ అని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కనుక రకరకాల ఆపర్చునిటీస్ ఇస్తామని ఏ విధంగా అయితే పూర్వ ప్రభుత్వం మాకు ఒక వాగ్దానం చేసిందో, ఒక్కసారిగా చేయలేకపోయినా ఏవైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయో వాటిని విడతల వారీగా మీరు దయచేసి శాంక్షన్ చేసి ఆర్థిక రూపంగా మమ్మల్ని ఆదుకుంటారు అని మేము చాలా ఒక పెద్ద ఆశతోటి మీ ముందు ఈ సందేశాన్ని చేరుస్తున్నాం. ఆ తర్వాత డెమోక్రసీ ఎలాగూ ఉంది, మాకు మీరు చేస్తారనే ఒక సహృదయంతో ముందుకు వస్తున్నాం. అది జరగని పక్షంలో, ఒకవేళ మాట్లాడకూడదు అలా, కానీ జరగని పక్షంలో అప్పుడు ఇదే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం రకరకాల విధి విధానాలను కూడా మాకు ఇచ్చి ఉంది. కాబట్టి ఆ రూపేణా మేము ముందుకు వెళ్ళవలసి వస్తుందయ్యా. కానీ ముఖ్యమంత్రులు, రాష్ట్రానికి పెద్దలు, మీరు మమ్మల్ని బిడ్డలుగా భావించి మా ఈ సమస్యను మీరు అతి త్వరగా, వేగంగా తీర్చగలరని ప్రార్థన. ఆయన కూడా సోదరుడే. It's okay.
దాడి చేపిస్తాడు దాడి చేపిస్తున్నాడు మా బలం అనుకుంటారు ఎందుకు అన్ని ఏమన్నా రౌండ్ టేబుల్ సమావేశం తక్కువన్నామా మీకన్నా తక్కువన్నామా నన్నది బయట పంపిస్తారు మీరు చేస్తున్నారు వీళ్ళు ఒక గ్రూప్ సమావేశం పెట్టి దాడి చేస్తున్నారు నిజం మాట్లాడి దాడి చేస్తున్నారు ఈ సంఘం సమావేశాన్ని ఖండిస్తుంది తీవ్రంగా అఖిల భారత భావన సేవా సంఘం తరఫున వీళ్ళు ఒక సంఘం సమావేశం పెట్టి వచ్చిన సంఘం సభ్యుల్ని సంఘం నాయకుల్ని అవమానపరుస్తున్నారు బ్రాహ్మణుల యొక్క నా పేరు రాహుల్ దేశపాండే, అఖిల భారత బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షుడిని. నేడు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ని ఎట్లా నిలబెట్టాలా, ఏం చేయాలా, చైర్మన్ ఎట్లా నియమించాలి, ఎవరు నియమించాలని తెలంగాణ భారతీయ జనతా పార్టీ ధార్మిక పరిషత్ వాళ్ళు నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచారు. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలనొద్దా పెట్టకుండా కొందరు పనికిరాని వాళ్ళు సూర్యప్రకాష్ తెలంగాణ ధార్మిక సెల్ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఆయన ఆధ్వర్యంలో నేను అడిగితే వాళ్ళు చేసిన తప్పుల్ని నేను నిలదీస్తే వాళ్ళు అందరి రంగాచారి ఓల్డ్ సిటీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఈయన ఇంకా 10,000 మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఒక్క ఓటు లేని బ్రాహ్మణులు అర్చకులు బ్రాహ్మణ నాయకులను చెప్పుకునే సెల్ఫ్ వాళ్ళకు ఓటు లేదు. పెద్ద మనుషులు స్టేజ్ మీద కూర్చుండి మా అటువంటి వాళ్ళని అవమానపరిచిండు. నేను అది ప్రశ్న ఎత్తితే నా మీద దాడికి యత్నించిండు. ఎవరు? సూర్యప్రకాష్ తెలంగాణ ధార్మిక సెల్ కన్వీనర్ అవ్వజూల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో దేశాయి సూర్యప్రకాష్ నా మీద దాడి చేయించిండు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నేడు జరిగే బ్రాహ్మణ పరిషత్ సమావేశము ఇది టోటల్లీ బ్రాహ్మణులకు వ్యతిరేకం. బ్రాహ్మణ పరిషత్ని నాశనం చేయడానికి, దాన్ని రద్దు చేయించడానికి సమావేశం చేసి ఈ బీజేపీ తెలంగాణ ధార్మిక పరిషత్ వాళ్ళు సూర్యప్రకాష్ దేశ ఆధ్వర్యంలో చేస్తున్న సమావేశము ఇది మొత్తం దొంగలు పెట్టే సమావేశము. దొంగలు, దోపిడీదారులు, దొరలు వీళ్ళందరూ దొరలు వాంటెడ్లీ ఈ పనిచేసిండు. కావున దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మీద జరిగిన దాడికి చట్టపైన చర్యలు కూడా తీసుకుంటాం. వచ్చింది నాకు తెలియదు, బాధలంతా వచ్చిందే తెలియదు. ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయింది. దేని గురించి? బ్రాహ్మణ పరిషత్తులు కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ పరిషత్ అన్ని కార్పొరేషన్ అన్ని బీసీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ కానీ ధార్మిక పరిషత్ ఇప్పుడు చైర్మన్ నిలబెట్టలేదు, దాన్ని ఫండ్స్ రిలీజ్ చేయదు. దానికోసమని వీళ్ళు కొందరు దొరలు, ప్రభుత్వానికి వ్యతిరేకులు, భారతీయ జనతా పార్టీ కాదు ఏ పార్టీ సెంట్రల్ అధికారం ఉంటే ఆ పార్టీకి పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళు కొందరు దొరలు, బ్రాహ్మణ దొరలు ఈ సమావేశాన్ని పెత్తందారు ఏర్పాటు చేసి మాలాంటి వాళ్ళని అవమానపరిచి ప్రశ్న ఎత్తితే మా మీద దాడి చేశారు. కోరేది ఒకటే, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ని రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ లాగా కార్పొరేషన్ చేసి త్వరలో దానికి ఒక 1,000 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇవ్వాలని, ఏదైతే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇప్పటిదాకా పెండింగ్స్ ఉన్నాయో బయటకు పోయే పిల్లలకు 20 లక్షల రూపాయలు ఇస్తాం బ్రాహ్మణ పరిషత్ నుంచి, అవి రిలీజ్ చేయించాలని, ఎంప్లాయీస్కి ఎండోమెంట్ ఎంప్లాయీస్కి ఉద్యోగ భద్రత, రేషన్ కార్డులు, మన ఈఎస్ఐ కార్డులు, ఆరోగ్య హెల్త్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించాలని మేము దాన్ని డిమాండ్ చేస్తాం.